అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకోబోతున్నామండి. ప్రతిరోజు డిన్నర్లో చపాతీలు, పుల్కాలు, జొన్న రొట్టెలు ఇలా అలవాటు ఉన్న వాళ్ళకి, అది కూడా వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు అలాగే పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనం రెస్టారెంట్స్లో తినేదానికంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. చేయటం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేశాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక 2 టొమాటోలను కూడా ఇలా కట్ చేసి వేసేసుకొని ఈ 2 కూడా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిని రెబ్బలు వలిచేసి 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసేసి ఒక 10 జీడిపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసేసి ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో ముందు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొన్ని మిరియాలు, ధనియాలు, స్టార్ ఫ్లవర్, లవంగ, చెక్క, 2 యాలకులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. చిన్న ముక్కలు ఒక 5-6 ముక్కలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా దీనిలో వేసేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ కూడా నేను కొంచెం 2-3 అట్లా వేస్తున్నాను. మీరు ఇంకా బాగా ఘాటు కావాలి అనుకుంటే మీరు ఇంకొన్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కమ్మగానే చేస్తాను మసాలా కూరలు కూడా. దీనిలో ఇంకా కమ్మదనం కోసం ఆల్రెడీ కొబ్బరి వేసినా కూడా కొంచెం గసగసాలు వేస్తే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం పసుపు, ఈ ఉల్లిపాయలు, టొమాటోలు మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కొంచెంసేపు వేయించాం కాబట్టి కొంచెం టొమాటోలు అవి మెత్తబడిపోయేలాగా కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్తో చాలా రెసిపీసే చేసుకున్నామండి. ఈరోజు చేసిన పన్నీర్ బటర్ మసాలా మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. అందరికీ కూడా చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది అని అందరూ మెచ్చుకుంటుంటే ఆ బూస్టింగ్ మనకి ఇంకా బాగా రెసిపీస్ చేయాలి, మంచిగా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. మధ్యలో మనం వేసిన ఈ మసాలా దినుసులు, ఉల్లిపాయ, టొమాటో అంతా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారి గ్రైండ్ చేసేలోపు పక్కన ఇంకో ప్యాన్లో కొంచెం వెన్న వేసుకోవాలండి. బటర్ దొరుకుతూ ఉంటుంది కదా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్న వేసేసి మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా వేసేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వేసినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం సేపు ఇలా బటర్లో ఫ్రై చేసిన తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్నాం కదా టొమాటోలు, ఉల్లిపాయలు, ఇవి చక్కగా గ్రైండ్ చేసేసి మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసేసి దీనిలో వేసుకోవాలన్నమాట. మనం వేసిన మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోయి మొత్తం అన్నీ కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీనిలో వేసేసుకుని ఈ పేస్ట్తో పాటు పన్నీర్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా ఫ్రై అయితేనే, అంటే ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసినా కూడా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కూడా ఈ పన్నీర్తో పాటుగా ఇలా ఫ్రై చేస్తే ఈ పన్నీర్ ముక్కలకి దీనిలో వేసిన మసాలాలన్నీ పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ కోసం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే మనం ముందు ఉల్లిపాయలు, టొమాటోలు మగ్గటానికి సాల్ట్ వేసినా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని మనం ఇందాక గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసుకుని దీనిలో పోసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీనిలో కొంచెం కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకుని నలిపేసి వేసుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల మనకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది కంపల్సరీ వేయాలండి. వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసేస్తే పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. ఈ కర్రీ చపాతీకి, రోటీస్కి, జొన్న రొట్టెలకి కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినే కంటే సింపుల్గా ఇది మనం ఇంట్లో తయారు చేసేసుకొని మనం వడ్డించామనుకోండి, అందరికీ ఇష్టపడతారు. రుచికి రుచి, మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్తీగా తింటున్నాము, హెల్తీగా వడ్డిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. ఈరోజైతే నేను చపాతీలతో ఈ కర్రీ చేశాను అనమాట. చపాతీలు చేసి ఈ కర్రీని వడ్డిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో కంటెంట్స్ అన్నీ చూసి మీకు ఏ కంటెంట్ బాగా నచ్చింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.